దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలువురు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పంపిణీ చేశారు. జగన్ కు ₹1000 పింఛన్ పెంచడానికి 5 ఏళ్లు పడితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే రోజు పెంచి మాట నిలబెట్టుకున్నారని నిమ్మల పేర్కొన్నారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి నెలకు 3,000 కోట్ల చొప్పున 5 ఏళ్లకు 1,80,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధంగా పెద్ద ఎత్తున ఆ యొక్క వృద్ధులు, వితంతులకు, దివ్యాంగులకి పింఛన్ నెలకి దగ్గర 3,000 కోట్ల రూపాయలు, అంటే సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, అంటే 5 సంవత్సరాలకి అక్షరాల 1,80,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్లకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏం చేసింది. ₹1,000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. విడతల వారి పింఛన్ పెంపు కాదు, ఒక్కసారిగానే పింఛన్ పెంపు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఆ రోజు కూడా చాలా మంది అన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు సచివాలయాల దగ్గరికి పోవాలి, పంచాయతీల దగ్గరికి పోవాలి, మొండు టెండర్లో పెన్షన్ కోసం తిరగాలన్న. మీరు చూస్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీనే ఒక పండుగ. సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పేదవాడి ఇంటికి వెళ్ళి ఆ పేదవారి సేవలో పింఛను ఆయనే స్వయంగా అందజేస్తూ ఉన్నారని అంటే ఆ వృద్ధుల పట్ల, వితంతుల పట్ల, దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అదే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ